దైవికమైన విషయాల్లో ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉండాలి. కనుక మన ఆత్మీయ భక్తి జీవితాన్ని ఏదో విధంగా దైవత్వంలోంచి లోకంలోకి డైవర్ట్ చేయటానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లుగా చేస్తాడు. మన భక్తి జీవితంలోంచి తొలగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఎన్ని అపవాది తంత్రాలు వచ్చినా దేవుడు మాత్రం ఆయన చేతి వలనే, ఆయన వలనే, యెహోవా చేతనే మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరి యొక్క భక్తి జీవితాన్ని చూడండి. దేవుని కోసం చిన్న విషయాల్లో కూడా ఎక్కడ రాసి పడలేదు వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఆహార పదార్థాల విషయంలో కూడా ఎక్కడ రాసి పడలేదు. ఒకవేళ ఈ ఆహారం తింటే అపవిత్రం అయిపోతామేమని వాళ్ళే పరిశుద్ధపరచుకోవడానికి సిద్ధపరచబడతా వచ్చారు. రోషం కలిగి దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడినప్పుడు మనకి ఎదురొచ్చే పోరాటాలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఎప్పుడైతే ప్రభు కోసం వాళ్ళు అలా నిలబడిపోయారో, ఇదిగో రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రతిమను నమస్కారం చేయాలని తీసుకెళ్ళి అగ్ని గుండంలో పడేయండి అని చెప్పారు. ఆ అగ్ని 7 అంతలు చేశారు. ఆశ్చర్యం! దేవుణ్ణి నమ్ముకుని దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు కూడా ఆ అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు గనుక వాళ్ళకి అగ్ని ఏ హాని చేయలేదు. దేవుడే ఆ వ్యక్తుల్ని రక్షించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి ఆత్మీయ విషయాల్లో, ఇటు భౌతిక విషయాల్లో నీకు ఎదురయ్యే పోరాటం కావచ్చు, ఏదైనా సరే అది దేవుని వలనే, లేకపోతే యెహోవా చేతనే మన ఎడల దేవుడు తన కార్యాలు మొదలు పెడతాడు. ఈ రాత్రి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. కొన్ని సందర్భాల్లో చాలామంది ఇంట్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి అయ్యగారు, మా ఆయన ఉన్నాడు కానండి, ₹10 ఉపయోగం లేదండి. ఎందుకున్నాడమ్మా? ఏమోనండి, ఉంటాడంతే. కానీ దేవుడు అట్లాంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా యెహోవా చేతనే నీకు సమస్త దీవెనలు దేవుడు కలుగు చేయనుగాక. ఈ రాత్రి దేవుని వలన, లేకపోతే యెహోవా చేతనే ఆయన ఎలాంటి కార్యాలు మన ఎడలో ఈ సంవత్సరం ప్రారంభంలో చేయాలని అనుకుంటున్నాడో ఒక 5 సంభవాలు, 5 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. యెహోవా చేత కలిగే కార్యాలు ఏంటో కొన్ని మాటలు మీకు ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదువుదామా? మొదటి మాట, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండ్ 4వ వాక్యాన్ని చదవగా విందాం. దేవుని చేతనే, యెహోవా చేతనే అనే మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం, మరియు ఎవడు ఈ ఘనత తనంతట తానే వహించడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందుతాడు. చాలు. మొదటి మాట, యెహోవా చేత కలిగే కార్యాల గురించి ప్రభు మాట్లాడు. దేవుని చేత కలిగే కార్యాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి మాట, దేవుని చేత పిలువబడితేనే ఘనత. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి. దేవుని చేత పిలువబడితేనే ఈ ఘనత. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తిని ప్రభు మెన్షన్ చేస్తూ పౌలు గారు మాట్లాడతారు. ఏమంటారంటే, యెహోవా చేత, దేవుని చేత పిలువబడినట్లుగా పిలువబడితేనే ఈ ఘనత. ఎవరికి ఈ ఘనత తనంతడు తనకు రాదు, కానీ దేవుని చేత పిలువబడితేనే ఈ ఘనత అని ప్రభు మాట్లాడతారు. అంటే దేవుని చేత కలిగే కార్యాల గురించి మాట్లాడుతూ, ఇదిగో దేవుని చేత నువ్వు పిలువబడాలి, అప్పుడే ఆ ఘనత నువ్వు పొందుకోవటానికి అవకాశం ఉంది. దేవుని సన్నిధిలో కూర్చున్న మీ అందరితో, ప్రతి ఒక్కరితో దేవుడు ఈ రాత్రి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రతి వారి పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి. అహరోను యొక్క స్థితిగతులను చూస్తూ ఉంటే దేవుడు ఆ వ్యక్తికి ఒక కాలింగ్ ఇచ్చాడు, ఒక పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపుకి
అహరోను లోబడ్డాడు కనుకనే అహరోనికి ప్రధాన యాజకుడయ్యే ఒక గొప్ప ఘనత. దేవాది దేవుడు ఆ ఘనతకి అర్హుడిగా ఆ వ్యక్తిని చేశాడు. ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో కూడా దేవుని చేత మనం పిలువబడితే ఆ ఘనతకు మనం నిజంగా అర్హులమవుతాం. పిలుపు అనేక రకాలుగా ఉన్నాయి. ఇందులో పిలుపుల గురించి ఏబిసి అని 3 మాటలు చెప్తారు. దేవుని చేత నిజంగా మనం పిలువబడితే ఆ ఘనతకు మనం అర్హులమవుతాం. అందుకే ఆ పిలుపు కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ పిలుపులో మనం ఆధ్యాత్మికంగా స్థిరపరచబడాలి. పౌలు అంటారు, పేతురు అంటారు, మీ పిలుపు, మీ ఏర్పాటుని ఒక్కసారి నిశ్చయం చేసుకోండి అంటాడు. కనుక ప్రతి ఒక్కరిని దేవుడు తన ఉద్దేశంతో పిలుస్తూ ఉంటాడు. మండుచున్న పొదలో ఉన్న మోషేతో మోజెస్ అని దేవుడు పిలిచాడు కదా. ప్రతి ఒక్కరికి దేవుని కాలింగ్ ఉంటుంది. ప్రతి విశ్వాసి పట్ల కూడా దేవుని దయాసంకల్పం ఉంటుంది. అప్పుడే ఆయన పిలుపుకు లోబడితేనే మనకి ఆ ఘనతను మనం ఖచ్చితంగా ఆస్వాదించుకోవడానికి అవకాశం ఉంది. ఈ రాత్రి ఆ పిలుపును మనం పొంది దేవుని చేత ఘనతకు అర్హులుగా మార్చబడుదుముగాక. 2 చేతులు అల్లాడిస్తూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఖచ్చితంగా దేవుని చేత మనం పిలువబడితేనే ఆ ఘనత మనం పొందుకుంటాం. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల్ని పిలుస్తారు, అరే బాబు రా కన్నా, బుచ్చి కన్నా, బంగారం, వెండి అన్ని పేర్లు ఆడికి పెడతా ఉంటాం మనం కదా. మొత్తం మీద పిలుస్తాం, వాడు వస్తాడు. పిలిచిన తర్వాత ఏంటమ్మా మమ్మీ ఎందుకు పిలిచావని అడుగుతారు. వెంటనే ఏదో పని చెప్తూ ఉంటారు. ఆ పనిని వాడు సరిగ్గా చేయగలిగితే మీరు ఇవ్వాల్సినట్లుగానే వాడిని అభినందిస్తూ ఉంటారు. ఒక స్కూల్ టీచర్గా మీ పిల్లలు బాగా చదువుతున్న వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగానే లోక సంబంధమైన అనేక రకమైన పిలుపులు ఉన్నాయి. పెళ్ళి పిలుపు అని కార్డు మీద ఉంటుంది. సో ఆ పెళ్ళికి చాలామందిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పెళ్లి విందులో పాలు పంపులు పొందుతారు. అయితే దేవుడు కూడా అహరోను పిలువబడినట్లుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకి ఎవరైతే అర్హులవుతారో, లోబడతారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుని చేత ఒక ఘనత. అందరూ సరే ఆమెను చెప్తారా? ఖచ్చితంగా దేవుని చేత కలిగే ఆ ఘనత మనం అర్హులం కావాలి. కొన్ని సందర్భాలు అహరోను గురించి మాట్లాడతాను. అహరోను యొక్క పిలుపు యొక్క రహస్యం ఏమిటంటే, మోషే కన్నా అహరోను పెద్దోడు, ఇంచుమించు 5 సంవత్సరాలు పెద్దోడు. మోషే చిన్నోడు, అహరోనే పెద్దోడు. ఆశ్చర్యాన్ని కలిగించే మాట. మోషే అంటారు, నేను నత్తోడినయ్యా, నన్ను పిలవద్దు ప్రభా, నా వల్ల కాదు ప్రభా, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు చూసుకో ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని మోషే నత్తోడని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నీ అన్న ఆయన అహరోను ఉన్నాడు కదా, అహరోన్ని నేను ప్రత్యేకంగా పిలిచాను అని మాట్లాడుతూ అహరోను గురించి ఏమంటారంటే, మోషేని గురించి దేవుడంట ఈ అహరోన్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశం యొక్క సందర్భాన్ని మాట్లాడుతూ ఇతని గురించి ఇతని హృదయంలో బహుగా సంతోషిస్తున్నాడు. చూడండి ఒకసారి అహరోను పిలుపు గురించి ఒకసారి చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చూస్తారా? నిర్గమకాండం 4:14. నీ అహరోనైన అన్నయ్య లేడా? అతడు బాగుగా మాట్లాడగలుగుతాడు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి హృదయంలో సంతోషిస్తాడు. ఆమేనని చెప్పండి, హుషారుగా చెప్తారా? అతడు నిన్ను చూసి హృదయంలో సంతోషిస్తాడు. సో అహరోనుకి ఉన్న గొప్ప పిలుపు ఏమిటంటే, తనకన్నా చిన్నోడిని కూడా చూసి హృదయంలో సంతోషించగలిగిన పిలుపు ఎంత గొప్పదండి. సాధారణంగా పెద్దోళ్ళు అనే స్వభావం ఎలాంటి వాళ్ళకైనా సరే ఎలా ఉంటుందంటే, వీళ్ళ చిన్నోళ్ళు అనే చిన్న చూపు ఉంటుంది. కానీ అహరోనికి ఆ చిన్న చూపు లేదు. కానీ అహరోను యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే, తనకన్నా మోషే చిన్నోడైనా ఆయన్ని దేవుడు వాడుకోవటాన్ని విధానాన్ని చూసి హృదయంలో సంతోషిస్తూ ఉన్నాడు.
హృదయంలో ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన తలాంతులను చూసి హృదయంలో ఆనందిస్తున్నాడు. ఈ రాత్రి అలాంటి హృదయంలో చూసి ఆనందించగలిగిన స్థితిగతులు ఎవరికైతే ఉంటుందో వారికి అహరోనుకి ఇచ్చిన ఘనత దేవుని చేత మీకు దేవుడు కలుగు చేయనుగాక. ఖచ్చితంగా మనం ఏ విషయంలో అయినా సరే దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల విషయాల్లో మనకన్నా చిన్నోళ్ళు మంచిగా పాడుతుంటుంటే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. మనకన్నా చిన్నోళ్ళు మంచిగా పరిచయం చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం. మనకన్నా చిన్నోళ్ళు కొద్ది రోజులు బలంగా ఉపవాసం నలగొట్టుకోవడానికి ఇష్టపడితే వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం. సో ఇది అహరోన్లో ఉన్న మంచి క్వాలిటీ. హృదయంలో చూసి సంతోషించగలిగిన మనసు అహరోనుకు ఉంది. ఎవరికైతే ఈ మనస్తత్వం ఉంటుందో అహరోనుకి ఇచ్చిన ఘనత యేసు నామములో ప్రభు మీకు ఇచ్చునుగాక. చాలా సందర్భాల్లో మీకు చాలా ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే చిన్నోళ్ళని చూసి పెద్దోళ్ళు అంత ఈజీగా సంతోషించరు. ఏందిరా నువ్వేంది మాకు చెప్పేది అంటారు వాస్తవంగా. కానీ అహరోను క్యారెక్టర్ అలా లేదు. అహరోను యొక్క మనస్తత్వం అలా లేదు. అందుకే అహరోనికి గొప్ప ఘనత ఇచ్చాడు దేవుడు. తను చేసిన తప్పిదం ఒక తోడబొమ్మని చేసి ప్రజలు విగ్రహారాధన చేయటానికి కారకుడైపోయాడు అహరోను వాస్తవంగా. కానీ దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని గొప్ప యాజకత్వం చేయటానికి అర్హునిగా మార్చేశాడు. ఈ రాత్రి లోపాలు లేవని మీతో చెప్పను. ప్రతి ఒక్కరిలో ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గర ఒప్పుకుని కనికరాన్ని పొందుకుంటే మరలా దేవుడు ఆ ఘనతకు అర్హులుగా మనల్ని మార్చునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఖచ్చితంగా ఘనతకు అర్హులుగా ప్రభు మనల్ని మారుస్తాడు. నేను చాలా సందర్భాల్లో ఈ మాట మీకు చెప్తా ఉంటాను. చాలా సందర్భాల్లో ఏందయ్యానంటే ఆయనకి పాపం వాస్తవంగా తెలుగు రాదు. పుట్టుకతోనే కన్నడ. అబ్రహం పాషి గారికి తెలుగు రాదు వాస్తవంగా. కానీ దేవుడు సేవ పిలుపు నిమిత్తమే ఆయన పిలిస్తే అక్కడి నుంచి కర్ణాటక నుంచి దైవ సేవకులతో పాటు సేవకు వచ్చారట. వచ్చిన తర్వాత అన్నం పెట్టమంటే అందరూ హేళనగా మాట్లాడుకుంటూ ఉండేవారట. ఎందుకంటే ఆయనకి తెలుగులో సరిగ్గా వచ్చేది కాదు, మాటలు వచ్చేవి కాదు, తిరిగేవి కావు. పరిచయం జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే ఏ ప్రసంగం చెప్పామన్న ఆదివారం ఏం ప్రసంగం చెప్పని పరిచయం చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఓ పెద్ద పాస్టర్ గారు చూసి ఏందిరా పరిచయకుండా కబుర్లు ఏంటరా అని తిట్టారట. తిడితే ఏం కాదన్నా ఏ వాక్యం చెప్పవరని అడిగారు. అయినా నువ్వు చెప్తే ఎవడింటాడరా, దేవుడికి స్తోత్రం చెప్పండి సార్ అని హేళనగా మాట్లాడారట. సరే అని పాపం ఆయన మనసులో బాధ కలిగి, ప్రభా ఏంటి పెద్దోళ్ళు అనేవాళ్ళు ఇలా ఉన్నారేంటి, ఎంకరేజ్ చేయాలి కానీ ఇంత ఇబ్బంది పెడుతున్నారేంటని ఏడుస్తూ దేవుని బాధల దగ్గర ఆయన చాలా రోజులు ప్రార్థన చేసుకుంటూ వచ్చారట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తెలుగు రాని ఆయన్ని కన్నడంతో పుట్టిన పెరిగిన వ్యక్తిని దేవుడు తెలుగులో ప్రసంగం చేసేవాడిగా మార్చాడు. తెలుగు ప్రజలకు దీవెనగా మార్చాడు. తెలుగులో పాడేవారిగా మార్చారు కదా. సో ఇలా ఒక్కరే కాదు, అనేకమైన దైవజనులు ఎన్నో శ్రమల గుండా వచ్చిన వాళ్ళే. కనుక ఈ రాత్రి ఎందుకు ఈ సందర్భం చెప్తానంటే, మనం ఇతరులను చూసి సంతోషించగలిగిన సామర్థ్యం యేసు నామములో ప్రభు మనకిచ్చునుగాక. రైట్, ఇందులో పిలుపు గురించి కొన్ని మాటలు మాట్లాడతాను, మీకు జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొద్దకు పిలుపు అనండి. మత్తయి 11:28 ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు దేవుడు. అంటే దేవుని దగ్గరికి పిలుపు ఇది అందరికీ గాడ్స్ కాలింగ్, ఇది అందరినీ పిలిచాడు ఆయన. ప్రయాసతో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చిన పిలుపు ఇది. ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ పిలుపు అందరికీ ఉంది. మనం ఈ భూమి మీద ఎన్నో ప్రయాసలు పడి వేదన చెందుతూ ఉన్నప్పుడు నాలాంటి సేవకులు ఎవరో నిలబడి దేవుని వాక్యం చెప్తే ఆ మాటలు మీరు ఆలకించి మీ ప్రయాస మీ భారం దేవుని మీద మోపి దేవుని దగ్గరికి వచ్చి పరిపూర్ణతలోకి
మార్పు చెంది రక్షింపబడ్డారు. సో ఈ పిలుపు అందరికీ ఉంది. ఒకప్పుడు మనం అందరూ లోకంలో ఉండేవాళ్ళమే. ఒకప్పుడు మనకి ఉన్న సమస్యల్లో నలిగిపోయిన వాళ్ళమే. అయితే ఆ పిలుపు అందరం పొందుకుని ఇప్పుడు విశ్రాంతిలోకి వచ్చాం. నెమ్మది దేవుని దగ్గర మనకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇంకొక పిలుపు గురించి మాట్లాడతాను. రక్షణ పిలుపు అనండి ఒకసారి. ఈ రక్షణ గురించి ఏమని పిలిచారు ప్రభు అంటే, భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. యెషయా 45:22లో ఈ పిలుపు కనబడుతుంది. యెషయా 45:22లో ఈ పిలుపు కనబడుతుంది. భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి అని దేవుడు భూదిగంత నివాసులారా అందరినీ పిలిచాడు. ఈ పిలుపు కూడా దేవుని యొద్దకు అందరినీ పిలిచాడు. రక్షణ కొరకు అందరికీ ఈ పిలిపించాడు. రక్షణ ఒక్కరికి కాదు, అందరికి, సకల జనుల ఎదుట నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. రక్షణ అనేది ఒక్కరికి కాదు, అందరికీ. మీ ఇంట్లో కూడా దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, ప్రభా నాకు రక్షణ ఇచ్చావు, మా ఇంటోళ్ళందరికీ రక్షణ కావాలి. అందుకే చూడండి, పెండ్లి వస్త్రం లేకుండా కూర్చున్న ఆ విందులని పిలిచాడు. వాడిని ఆ పెండ్లి వస్త్రం లేదు, తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పడేసేయండి అని చెప్పాడు. ఒక భయంకరమైన పాపిష్టి మనిషైన రాహాబు కుటుంబానికి అంతటికి గొప్ప రక్షణ ఇచ్చాడు కదా దేవుడు. అన్యాయస్తుడిని జక్కీ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు కదా దేవుడు. మరి మీ ఇంటి సంగతి ఏంటి? ఈ పిలుపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి ఘనతిస్తాడు దేవుడు. మీ ఇంటి వాళ్ళకి రక్షణ ఆనందంతో దేవుడు నింపాలని నా ఆశ ఈ సంవత్సరం. ఏ ఒక్కరు కూడా రక్షణ పొందుకోకుండా ఈ పిలుపు పొందుకోలేని వారంటూ ఎవరు ఉండకూడదు. దేవుని చేత మీకు వచ్చే ఘనత మీరు కావాలంటే ఈ పిలుపుకు మీరు అర్హులు కావాలి. మీ భర్తలు, మీ పిల్లలు యేసు నామములో రక్షింపబడుదురుగాక. మూడవది సేవా పిలుపు. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది అందరినీ పిలిచే పిలుపు కాదు, కానీ కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసి ఎంపిక చేసి ఎన్నికలో ఉన్న వారిని దేవుడు ఆ పిలుపులో స్థిరపరిచాడు. మత్తయి సువార్త 4:19-20 చూస్తే సేవా పిలుపు కనపడుతుంది. నా వెంబడి రండి, మనుషుల్ని పట్టే జాలరిగా చేస్తాను. నా వెంబడి రండి అంటే కాలింగ్, పిలుస్తున్నాడు. మిమ్మల్ని మనుషుల్ని పట్టే ఒక జాలరిగా చేస్తాను. ఇది సేవా పిలుపు. వెంటనే పేతురు అక్కడ వల విడిచిపెట్టేసి ప్రభుని వెంబడించాడు. నిజమే, సేవా పిలుపు అనేది చాలా ఉన్నతమైనది. ఆ ఘనత దేవుడు అది పొందుకున్న వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ప్రారంభంలో సేవను గురించి చాలా చాలా తక్కువగా చిన్న చూపు చూస్తూ ఉంటారు. సేవ అంటేనే అమ్మో వద్దు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఆయన పిలిచిన పిలుపుకి ఎవరైతే లోబడి ఆయన పిలుపు మీద ఆధారపడి స్థిరపరచబడి ఏర్పాట్లో నిశ్చయంగా నిలబడి ఉంటారో వాళ్ళకి నిజంగా అహరోను పొందుకున్నంత ఘనత వాళ్ళకి దేవుడు ఇస్తాడండి. ఆమేనని చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి. మొన్న ఎవరో ఈ పరిచయం చూడటానికి మామూలుగా చాలామంది రోజు ఎవరొకరు వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు కూడా ఎవరొకరు వస్తూ ఉంటారు. వచ్చి ఒక పెద్ద ఆయనే వచ్చి, అయ్యగారు నేను మీకులాగా పాటలు పాడేద్దాం అనుకుంటున్నాను అయ్యగారు అన్నారు. సరే నేనేమంటాను, మంచిదే అయ్యగారు అన్నాను. అయ్యగారు మీకులాగా వాక్యం చెప్పేస్తాను అయ్యగారు అన్నాను. అందరినీ ఎంకరేజ్ చేయాలి కదా, మంచిదే అయ్యగారు. అయ్యగారు మీకులాగా సేవకు వచ్చేస్తాను అయ్యగారు అన్నాడు. సరే ఏజ్ ఎంత? 62. దేవుడికి స్తోత్రం. గవర్నమెంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం మాట్లాడరేంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్కి పనికి రాలేని వాళ్ళు పరలోక గవర్నమెంట్కి పనికి వస్తారు. చెప్పండి, మీరే మాట్లాడండి. ఆయన ఉద్దేశం ఏంటంటే రిటైర్ అయిపోయాడు, అంతా అయిపోయింది, ఇప్పుడు ప్రభు సేవకు వచ్చేసారంట. అట్లా కాదు కదండి. దేవుని సేవ చాలా ఉన్నతమైంది. దేవదూతలకు కూడా ఇవ్వలేదు ఆ భాగ్యం.
అందుకే సేవకులు ఎప్పుడు మీకు ఇచ్చిన పిలుపుని చాలా విలువగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పిలుపు విషయంలో జాగ్రత్త పడి, దేవుడు నన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు అంటాడు పౌలు. ఎలాంటి పిలుపు అంటే అది ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచాడు అంటాడు. కనుక సేవ పిలుపు అనేది చాలా గొప్పది. కొన్ని పోరాటాలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ దాని వెనకాల ఒక కిరీటం మన కొరకు దేవుడు దాచిపెట్టాడు అనేది మర్చిపోకూడదు. కొన్నిసార్లు సేవలో అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సేవలో సరైన సహకారులు ఉండరు, ఒక్కరే ప్రయాసపడాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు సేవకుడి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కోటాల మీద కోటాలు, మీటింగుల మీద మీటింగులు పెడుతున్నాం అనుకో, ఫాస్ట్ గారికి పని పాటి ఏముంది, రోజు పేదలంటే ఎవరు వస్తారో మీరు అనరమ్మ అలాగా అనుకునే వాళ్ళ కోసం యేసుప్రభువు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. రోజు ప్రార్థనంట. సరే, ఏ ప్రార్థన ఎట్టకుండా మౌనంగా ఉన్నాం అనుకో, పాస్టర్ గారికి ప్రార్థన లేదు, వాళ్ళ సంఘం బెటరండి బాబు, మంచిగా కోటాలు ఎట్టేసుకున్నారు, మన పేట గారికి ఏడాదికి కూటం కూడా పెట్టడం. ఇప్పుడు కూటం పెట్టినా బాధే బోస్ గారు, పెట్టకపోయినా బాధే. సో ఏదైనా వస్తువు కొని అత్తాడండి బాబు, ఈయన మమ్మల్ని సభలో చంపేస్తున్నాడండి బాబు. దేవుడికి స్తోత్రం. నాయన ఇశ్రాయేల్ ప్రజలతో మోషే ఎలా ఏగాడో దేవుడికి స్తోత్రం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంతా దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా మీ పక్కకి షేకండి ఇచ్చి హల్లెలూయా అని చెప్పండి సార్. అంతా దేవునికే మహిమ కలుగునుగాక, అంత మహిమ దేవునికే కలుగునుగాక. కనుక ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా, అర్థం చేసుకునే వాళ్ళున్నా, సంఘంలో గనురాలిన స్త్రీ లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అమ్మో, సేవకుడి గురించి కనిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, సేవకుడి కోసం పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, సేవకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత సేవ జరుగుతూ ఉంటుంది. సో అందరూ ఉండాలి. దేవుడి చిత్తంలో ఆయన పని, ఆయన నామ ఘనత కొరకే ప్రభు జరిగించునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్దామా? కనుక ఈ పిలుపు ఎవరికైతే ఉంటుందో దేవుని చేత వాళ్ళకి ఘనత దేవుడు అనుగ్రహించునుగాక. ఎన్నో సందర్భాల్లో సేవ పిలుపు గురించి ఒక మాట చదివిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తా ఉంటాడు. రెండో పత్రిక మొట్టమొదటి అధ్యాయం 10వ వచనం చూడు. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవటానికి మరీ జాగ్రత్త పడండి. పేతురు రాసిన రెండో పత్రిక మొట్టమొదటి అధ్యాయం 10వ వాక్యం. మరీ జాగ్రత్తగా ఉండండి మీ పిలుపు విషయంలో. కొన్నిసార్లు మన పిలుపుని పాడు చేయడానికి అపవాది ఎన్నో తంత్రాలు తీసుకొస్తూ ఉంటాడు. ఏమనిపిస్తుందో తెలుసా? నిజంగా నన్నే దేవుడు పిలిస్తే ఈ శ్రమలు నాకెందుకు? దేవుడే నన్ను పిలిస్తే ఏంటి ఇన్ని సంవత్సరాలు అయినా దేవుడు నన్ను వాడుకోవట్లేదేంటి? దేవుడే నన్ను పిలిస్తే ఏంటి ప్రభా ఈ శూన్యము అనిపిస్తూ ఉంటుంది. కాదు, నీ పిలుపుని మరలా ఒకసారి గుర్తు చేసుకో. ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో ఆ పిలుపుని ఒక్కసారి గుర్తు చేసుకో. దేవదూతలకు కూడా దేవుడు ఈ భాగ్యం ఇవ్వలేదు. అందరికన్నా మొట్టమొదట ఎవరిని చేశాడు చెప్పండి? దేవుడు దేవదూతలను చేశాడు. 6వ రోజు మనిషిని చేశాడు దేవుడు. కానీ దేవదూతలకు కూడా లేని గొప్ప సేవ ధూళితో సమానమైన మనకిచ్చారంటే ఆ సేవా పిలుపు ఎప్పుడు మనం కాపాడుకుందాం. సేవలో ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలిచి అరిగిపోయి కరిగిపోయి దేవుని కొరకు పరిగెత్తే కృప దేవుడు మనకిచ్చునుగాక. దేవుని చేతనే పిలువబడితే ఈ ఘనత మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఓకే, ఇక దేవుని సందులో రెండో మాటలోకి వెళ్తాను. దేవుని చేత కలిగే కొన్ని కార్యాల గురించి మాట్లాడతాను. 115వ కీర్తన 15వ వాక్యం. 115వ కీర్తన 15వ వాక్యం. భూమి ఆకాశాల్ని సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదించబడిన వారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. రెండవది దేవుని చేత ఆశీర్వాదం. అందరూ చెప్పండి నాతో, దేవుని చేత ఆశీర్వాదం. సో మొదటగా చెప్పాను, దేవుని చేత పిలువబడితే ఘనత. రెండవదిగా దేవుని చేత ఒక ఆశీర్వాదం.
ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరంలో సొంతమగునుగాక. ఒకవేళ 2025లో ఏ ఆశీర్వాదం మాకు దొరకలేదు అయ్యగారు, మేము ఎన్నో విధాలుగా ఆశీర్వాదం కావాలి కావాలి కావాలని తలుపు తట్టంగానే ఆ ఆశీర్వాద డోర్స్ ఓపెన్ అవ్వలేదు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఒక నిబంధనతో కూడిన దేవుని పాదాల దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి. ఏదో ఒక విషయాల్లో దేవుని చేత మీకు ఆశీర్వాదం కన్నులతో చూసే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. లాబాను అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా బయట నిలవనేలా లోపలికి రండి. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అన్నిన్ని కాదు. ఈ సంవత్సరం 52 ఆదివారాలు, 52 శనివారం ఫాస్టింగ్ ప్రేయర్స్, దైవికమైన నియమించిన కోడికలో ఖచ్చితంగా మీరు పాల్గొని దైవ దీవెనలకు దేవుడు మిమ్మల్ని పాత్రులుగా మార్చునుగాక. యెహోవా చేతనే ఆ ఆశీర్వాదం మీరు పొందుతారు. వాక్య లేఖనాన్ని మనం బాగా పరిశీలన చేస్తే అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు అబ్రహాంకి. ప్రారంభం అలాగే ఉంటుంది. అడుగు పెట్టడానికి స్థలం లేదంట, అస్సలు లేదంట, కొంచెం చోటు కూడా లేదంట. కానీ దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం. నేను చూపించే దేశానికి వెళ్ళు, ఇంక వెనక్కి తిరగలేదు. వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాడు. చూసిన వెంటనే అక్కడ ఎవరు తెలియదు, ఏమీ తెలియని పరిస్థితి. వెళ్ళాడు. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారని చెప్పాడు. అసలు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు. ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్క పెట్టలేనంత విస్తార దీవెన అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. ఇక ఈ రోజున సర్వ సమాజం, సార్వత్రిక సంఘం అబ్రహాం యొక్క జీవితం ఒక మంచి ఎగ్జాంపుల్. చూద్దాం ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయం 19వ వాక్యం చూడండి ఒకసారి. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలనే అబ్రహాము ఆశీర్వదించబడును గాక. అందరూ సరే ఆమేనండి, హుషారుగా చెప్పండి. వాస్తవంగా అబ్రహాము చేసిన ఒక అద్భుతమైన కార్యం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. లోతు ఆస్తి సొదొమ రాజులు పట్టుకుని వెళ్ళిపోతారు. తిరిగి అబ్రహాం ఏం చేస్తాడంటే పట్టుకుని వెళ్ళిపోయిన ఆ ఆశీర్వాదం కోసం ఈయనే 318 మందిని ఇంటి పుట్టిన వాళ్ళు తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి ఆ ఆస్తి అతనికి అందేటట్లుగా ప్రయత్నం చేస్తాడు. చాలా బాగుంది. ఇప్పుడు ఆ సొదొమ రాజు అబ్రహాముని ఆశీర్వదిద్దామని, అబ్రహాముకి ఆస్తి ఇద్దామని ప్రయత్నిస్తుంటాడు. సొదొమ రాజు మనుషులు తీసుకొచ్చి ఆస్తిని ఇద్దామని అంటూ ఉంటుంటే అబ్రహాం ఏమంటాడు తెలుసా? నీ ఆస్తి నువ్వే ఉంచుకో. 21వ వచనం చూడండి. మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నేనే తీసుకొను అని అబ్రహాంతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైన వద్దు, చెప్పులు వారైనా వద్దు, ఏది నాకు వద్దు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుటే నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఏని అంతెందుకు, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు రాకపోతే మామూలుగా ఉంటుందా మీ పరిస్థితి? అసలు దేవుడికి స్తోత్రం చెప్పండి, మామూలుగా ఉండదు. ఈ అబ్రహాం యొక్క డెడికేషన్ చూడండి, నాకు అస్సలు వద్దయ్యా, దేవుడితేనే నాకు ఆ దీవెన నిలిచి ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఎలాగా ఆశీర్వాదం విషయంలో ఎలాగా పరీక్షిస్తాడంటే, మనకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు బాగా దీవించబడిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. మనకన్నా చిన్న ఉద్యోగం ఉన్నవాళ్ళు అబ్బో ఎన్నెన్నో చేసేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక్కటి కూడా దీవెన లేదేంట్రా బాబు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రారంభం అలాగే ఉంటుంది. కానీ నువ్వు అటువైపు ఇటువైపు చూడకుండా దేవుని చేతే నాకు దీవెన కావాలని అబ్రహాం ఎలా స్థిరపడాడో, అలా ఎదురు చూశాడో, ఆ దీవెన కొరకే వెయిట్ చేశాడో, మనం కూడా ఆయన ఇచ్చే దీవెన కొరకు ఎదురు చూస్తే
గిన్నె నిండి పొర్లిపోయే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మీ పిల్లలకు అనుగ్రహించునుగాక, మీ కుటుంబానికి ఇచ్చునుగాక. ప్రారంభం ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒకటిలే, అసలు ఏది లేదు కదా అని అనుకుంటాం. అలా కాదు, కానీ ఆ దీవెన కొరకని మనం వెయిట్ చేస్తూ ఉండాలట. ఫర్ ఎగ్జాంపుల్ రూతు జీవితాన్ని మీరు చూడండి. ప్రారంభంలో ఒక్క దీవెన కూడా లేదు ఆమెకి. వార్పను గుర్తు చేసుకోవచ్చు, నాతో వచ్చిన ఆమె వెనక్కి వెళ్ళిపోయింది, నేను కూడా వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండేది, ఈ అత్తకి ఎవరి చేస్తారు సాకిరి, దేవుడికి స్తోత్రం చెప్పండి. అలా అనుకోలేదు. నీ దేవుడే నీ దేవుడు, నా జనమే నా జనం, ఇట్లాగే డెడికేషన్తో ఉండిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, అలా ఉండిపోయింది ఆమె. అందుకే కదా పొలంలోకి వెళ్ళింది, ఆ పొలానికి వానరమ్మ అయిపోయింది, యేసుక్రీస్తు వంశంలో చేర్చబడిపోయింది. ఆమె గురించి రాసిన మాట చదువుతామా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానివి. అబ్బా, ఎంత చక్కని మాట అండి, అంతకన్నా ఇంకేం మాట కావాలి? ఒకసారి నాతో చెప్పండి మాట, కుమారి. అమ్మ, కుమారులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చాలామంది ఉన్నారు కుమారులు. ఓకే, చెప్పండి. కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు. ఆమేన్. నా ప్రార్థన ఈ సంవత్సరం మన సంఘ బిడ్డలకి ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, రెక్కల ముక్కలు చేస్తూ ఉన్నారు, రాత్రి పగలు కష్టపడతారు. కానీ ఇంటికి వచ్చినప్పటికీ అది సిల్లు సంచిలో వేసినట్లుగా డబ్బులన్నీ అయిపోతున్నాయి. గత సంవత్సరాల్లో ఇలాంటి స్థితిని మీరు చూసి ఉండొచ్చు, బాధను అనుభవించి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవునికి చెప్తున్నది ఏంటంటే, యెహోవా చేతనే నీకు ఆశీర్వాదం. నరుల కష్టార్జితం ద్వారా అది ఎక్కువ కాదు. ఈ సంవత్సరం మీరు అలా నిర్ణయించుకోండి, ప్రభా నాకు వచ్చిన ఆ ఆశీర్వాదం నీ వల్ల కలిగే దీవెన నాకు కావాలి. అది నిజంగా నిలబడి ఉంటుంది. మీరు కష్టపడింది కొంచెమైనా సరే ఆ ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ సంవత్సరం మీరు అలా ప్రార్థన చేసుకోండి, నీ ద్వారా వచ్చే దీవెన నాకు కావాలయ్యా. నేను కష్టపడుతున్నాను కానీ అది ఉండట్లేదు, కానీ నువ్వు దీవిస్తే అది అన్నిటికీ నిలిచి ఉంటుంది. అలాంటి దీవెనలకు నన్ను అర్హులుగా, పాత్రురాలుగా మార్చయ్యాన్ని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ ఆశీర్వాదానికి నిన్ను వారసురాలుగా మార్చునుగాక. హుషారుగా ఆమెనంటారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని చేత కలిగే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది నిజంగా. ఈ ఉదాహరణ మీరు విన్న తర్వాత ఒక నిరీక్షణ మీకు కలగాలి, ఒక ఫెయిత్ మీకు కలగాలి. దేవుని సన్నిధిలో స్థలాల గురించి మీలో చాలామంది ఇప్పటికీ ఇంకా అద్దింట్లో ఉండి ఇబ్బంది పడిపోతున్న వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి ఇంకా అద్దింట్లో ఉండి దేవుణ్ణి నమ్ముకుని లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఒక 10 ఏళ్ళు 15 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఇంకా అద్దింట్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏంటి ప్రభా ఇంకా నేను అద్దింట్లో ఉండాలా, ఏంటి ప్రభా ఇంకా నేను ఈ యొక్క ఇరుకులో ఉండాలా, ఏంటి ప్రభా ఇంకా నేను పిల్లల్ని ఎప్పుడు చదివించుకుంటాను, నేను ఎప్పుడు పిల్లల కోసం వాళ్ళ పిల్లలు ఎప్పుడు చేస్తాను ప్రభా, లేదా వాళ్ళ కోసం డబ్బులు ఎప్పుడు దాస్తాను ప్రభా, నేను ఎప్పుడు ఇల్లు కడతాను ప్రభా, ఈ లోపల రిటైర్ అయిపోతుందేమో, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన పాత మందిరం దగ్గర ఒక మాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఇదే బాధపడతా ఉండేవాడు. పాపం ఆయన చాలాసార్లు చెప్తా ఉండేవారు, అయ్యా నాకు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసింది అయ్యగారు, కూతురికి ఇంకా పెళ్లి సంబంధం సెట్ అవ్వలేదు అయ్యగారు, నేను ఈ అమ్మాయి పెళ్లి చేస్తాను అయ్యగారు, నేను ఇల్లు కడతాను అయ్యగారు. ఇలాగే ప్రతిసారి అది ఏ సందర్భంలో కనబడిన ఆయన అంటూ ఉండేవారు అన్నమాట. మన పాత చర్చి అరుంధం దగ్గర ఉండేటప్పుడు ఆ సమయంలో మేము ఒకటే ఎదురుగుండా ఉండేవాళ్ళం కాబట్టి చెప్పేవారు, అయ్యా దేవుడి మీద ఆధారపడండి, ఆయన వల్ల కలిగే ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉంటే అది మనకి తప్పకుండా దేవుడు సొంతం చేస్తాడు, మనం ఏం కంగారు పడక్కర్లేదు. సో ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ కొరకు మనం ఎదురు చూద్దాం. లేదండి అయ్యగారు నాకు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది కానీ అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు, ఏం ఆశీర్వాదం అండి, అందరికీ అన్నీ జరిగిపోతున్నాయి, నేను ఎంతగా దేవుళ్ళలో నమ్మకంగా ఉంటానో, ఆయన పాటలు అంటే చాలా ఇష్టం, ఏ కొత్త పాట వచ్చినా పాడేస్తూ ఉంటాడు. ఇంకా ప్రార్థన ఉపవాస ప్రార్థనకు వస్తూ ఉండేవారు, ఏదైనా స్పెషల్ సభలు జరుగుతూ ఉంటే వస్తూ ఉండేవారు.
ఇలా ఆసక్తి చూపుతూ ఉండేవాడు, కానీ ఏ మేలు జరగకపోవటం వల్ల కొంచెం మనసులో బాధ కలుగుతూ ఉండేది. ఎవరో చెప్పారంట, ఇదిగో మీరు వాళ్ళ పెంకిడీల మాట, ఈ పెంకిడీల్లో ఉన్నంత కాలం మీ అమ్మాయికి మాట్లాడట్లేదు ఇప్పుడు, మీకు కూడా ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా అవ్వకపోతే వెంటనే ఇది నిజమా అని వచ్చేస్తారాలో. మీ 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 మైండ్ డైవర్ట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఎవరో చెప్తే పాపము ఇంక ఈ ఈ ఇంట్లో ఉంటే పెళ్ళి అవదని పాపం ఆ ఇల్లు కూడా మారిపోయాడు పాపం ఆయన. చాలా బాధ కలిగింది. ఏం బాధపడద్దయ్యా, దేవుడు సహాయం చేస్తాడు. మరలా చెప్పాం ధైర్యంతో, దేవుడి దయ వల్ల. దేవుడు దీవెన ఒక టైం ఉంటుందండి. దేవుడి దయ వల్ల ఆ పెంకుడిలు వాళ్ళు తీసేశారు మొత్తం. మంచిగా ఇల్లు కట్టుకున్నారు, కూతురు పెళ్ళయింది. దేవుని సన్నిధిలో వాళ్ళ ఆ అమ్మాయికి నిజంగా అంత భౌతికంగా అంత అందంగా ఏమి ఉండదు కానీ ఆ పాప, కానీ మంచి సంబంధమే. బ్యాంక్ మేనేజరే వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. బ్యాంకులో జాబ్ చేసి ఆయనే వచ్చాడు. సో ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే, దేవుడు దీవించేంత వరకు మనం వెయిట్ చేయాలంతే. తొందరపడ్డామంటే ఒకవేళ ఎన్నో మిస్టేక్స్ జరగవచ్చు. అందుకని దేవా నీ దీవెన, రూతు చూడు వార్పలాగా తొందరపడలేదు, దేవుని దీవెన కొరకు అలాగా ఆమె ఉండిపోయినప్పుడు ఎన్నో నిందలు వచ్చి ఉంటాయి, ఎన్నో అని ఉంటారు చాలామంది, కానీ ఆమె ఏం పట్టించుకోలేదు. నాకు దేవుని దీవెన కావాలని వెయిట్ చేసింది. ఈరోజు అలాగా ఎదురు చూడండి, దేవుని దీవెన మీ తల మీద ఉండునుగాక. రైట్, మూడో మాట చెప్తాను, థర్డ్ వన్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం, పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. యెహోవా చేతనే జరిగే కార్యాల గురించి ప్రభు మాట్లాడతాడు. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారు. ఆమేనని చెప్పండి గట్టిగా, ఆమేనండి. సో మూడవది, నీ పిల్లలు దేవుని చేత ఉపదేశం పొందుతారు. సో సింపుల్గా చెప్పాలంటే దేవుని చేత ఉపదేశం అనండి. సో నీ పిల్లలకి దేవుని ఉపదేశం చేత వాళ్ళు తృప్తిపరచబడాలి. నా ఆశ, దేవుని మందిరంలో మీరందరూ తల్లులు చక్కగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారు. ఈ సంవత్సరం దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం ఏమిటంటే, యెహోవా చేతనే నేను, దేవుని చేతనే వాడిని రక్షిస్తాను అని ప్రభు మాట్లాడినట్లు, ఆయన చేత జరిగే కొన్ని కార్యాల గురించి మాట్లాడుతూ, నీ పిల్లలు ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుని ఉపదేశం పొందుదురుగాక. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే తల్లులు కనబడుతున్నారు, తండ్రులు కనబడుతున్నారు, పిల్లలు కనిపించడం లేదు. బాధ. తండ్రులుగా మీకు బాధ ఉంది, ఆత్మీయ తల్లిదండ్రులుగా మాకు బాధ ఉంది. వారికి చదువనో లేకపోతే ఉద్యోగమనో లేకపోతే మార్నింగ్ ఒద్దిరగలే ఇప్పుడు ఎందుకులే చలనో ఏదో విధంగా పిల్లలు ఉపదేశానికి దూరం అవుతున్నారు. కానీ దేవుడు ఈ ప్రారంభ ఉపవాస ప్రార్థన కోడికల్లో నిలిచి దేవుని మాటలు వింటున్న మీతో అంటారు ఆయన, నీ పిల్లలు దేవుని చేత ఖచ్చితంగా ఉన్నత ఉపదేశాన్ని విందురుగాక, ఆ ఉపదేశంలోనే వాళ్ళు స్థిరపరచబడుదురుగాక. చిన్నప్పటి నుంచి ఉపదేశం మన పిల్లలు నేర్చుకోవాలండి. ఓ మాటలో చెప్పాలంటే, మీరు ఫుల్ టికెటా హాఫ్ టికెటా? హాఫ్ టికెటే. దేవుడికి స్తోత్రం. మన పిల్లలు మాత్రం ఫుల్ టికెట్ అండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి ఆ మాటలు వాళ్ళు వింటే వాళ్ళ పిల్లల్ని కట్టుకునే కృపదేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఆమేన్. కనుక పిల్లల్ని మీతో పాటు ఖచ్చితంగా, అది ఉపవాస ప్రార్థన అయినా, క్రిస్మస్ ప్రార్థన అయినా, స్వార్థ కూటమైనా, మీతో పాటు మీ పిల్లలు కూడా ఉండాలి. ఒక్కరు కూడా ఆమేన్ చెప్పలేదు. మా పిల్లలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నా పాస్టర్ గారు, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు అయ్యారు. సరే చేయనివ్వండి, కానీ మీతో పాటు ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థనలో ఉండాలి, ఉపదేశం వినాలి. వింటేనే, మీకు ఒక సందర్భం చెప్తాను. ఒక తల్లి స్త్రీల కూటానికి స్త్రీలు తప్ప మగవాళ్ళు వెళ్ళకూడదు, కానీ స్త్రీల కూటానికి డ్రమ్ము కొట్టుబడేవాడో లేకపోతే ఇది ఇలాంటి బుడంకాయ గండి ఒకరిని తీసుకుని వాళ్ళ అమ్మ వెళ్తూ ఉండేదంట. ప్రార్థనలు జరుగుతూ ఉండే, పాటలు పాడుతుంటే ఆ పిల్లోడు డ్రమ్ కొడతా ఉండేవాడంట. డ్రమ్ కొట్టేయటం, మళ్ళీ పడుకోవటం, డ్రమ్ మీదే పడుకునేవాడు.
చిన్నపిల్లకి పెద్దగా ఏం తెలియదు కదా. అలా 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 అలాగ కొంచెం కొంచెం అవగాహన వచ్చింది దేవుని మాటలు. సో 10th స్టడీకి వచ్చాడు, దేవుని మాటలు అవగాహనలోకి వచ్చాయి. ఇక ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికి ఆ పిల్లోడు రేంజ్ ఎలా మారిపోయిందంటే, ఈ కాలేజీ పిల్లల్ని దించడానికి బస్ డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళ డ్యూటీ ఏంటంటే పొద్దున్నే వస్తారు, బస్సు అక్కడ పిల్లల్ని దించేసి మరలా దించే టైంకి వస్తారు. లేకపోతే కొంతమంది దూరం అయితే అక్కడ ఉండిపోతారు. ఖాళీగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆ మూలకెళ్ళి ఓ పెగ్ లాగుతారు. సిగరెట్ తాగటము, డ్రింకింగ్ హ్యాబిట్లు, డ్రైవర్లకి ఎన్నో రకరకాల అలవాట్లు ఉంటాయి. ఈ పిల్లోడు ఆ ఆ కాలేజీ బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ని గమనిస్తూ ఉండేవాడు. ఈ దేవుని మాటలని, ఉపదేశాన్ని ఎప్పుడైతే వింటూ వచ్చాడో, ఆ మాటల పిల్లోడు హృదయంలో ఉగ్గిపాలేసినట్లుగా వాళ్ళ అమ్మగారు పెంచేసింది. ఆ పెద్దోడు అయిన తర్వాత వీళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలనే థీము ఏర్పడిపోయింది. వాళ్ళు మామూలుగా చెప్తే వినరు. ఏం చేశాడంటే జిలాబీయో, చెట్టు కింద జిలాబీయో, సమోసో ఏదో పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి అంకుల్ అంకుల్ అని చెప్పి అలాగ సువార్త చెప్పేశాడంట. దేవుని మహాకృప, ఆ పిల్లోడు ఇంటర్మీడియట్ పూర్తయ్యే లోపల 4 బస్ డ్రైవర్లు బాప్తిసం పొందారండి. చప్పలు కొడతారో సరే. సో ఎందుకు ఈ సాక్షి నేను మీకు చెప్పానంటే, చిన్నప్పటి నుంచి విన్న ఉపదేశం అలా క్రియ చేసింది. మరి మీ పిల్లలు కూడా చక్కగా యెహోవా చేత ఉపదేశాన్ని పొందాలి వాళ్ళు. చూడండి, కొన్ని ఉదాహరణల వాక్యం చదివిస్తాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 48:17. నీకు ప్రయోజనం కలుగునట్లు నీకు ప్రయోజనం కలిగేటట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. అందరూ సరే ఆమేన్ చెప్తారా? నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే. అంటే ఉపదేశం ఎంత ఉన్నతమైందంటే అంత ప్రయోజనాన్ని కలిగిస్తాను నీకు. నీకు ప్రయోజనం కలిగేటట్లుగా నేను నీకు ఉపదేశం చేస్తాను. ఉపదేశం అంటండి వాన వలె కురుస్తుంది అన్నాడు. మంచు వలె నా వాక్యం ఉంటుందని చెప్పారు ప్రభు. ఆ ఉపదేశంలో ఎవరైతే కట్టబడతారో వాళ్ళకి ఖచ్చితంగా స్థిరపడిపోతారండి. మేము పాలకొల్లు మీటింగ్స్కి వెళ్ళాం, ఫాస్టింగ్ ప్రేయర్స్కి అక్టోబర్ నెలలో. సరిగ్గా ఈరోజు 10వ తారీఖు, అంతే 10వ నెల 10వ తారీఖు అనుకుంటా. వెళితే అక్కడ మార్నింగ్ సెక్షన్లో వాక్యం మాట్లాడాలి. అయిపోయిన తర్వాత ఈ ఈవినింగ్ సెక్షన్లో మళ్ళీ వాక్యం మాట్లాడాలి. మధ్యలో నాకు ఒక రూమ్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని ఇచ్చారు. అయితే ఆ పాస్టర్ గారి యొక్క పిల్లోడు ఒకడు మాకు బాగా కనెక్ట్ అయిపోయాడు. ఎంత బాగా కనెక్ట్ అయిపోయాడంటే, జస్ట్ నేను మార్నింగ్ సెక్షన్లో నేను పాట పాడితే ప్యాడ్స్ వాయించాడు. అరే బాబు, ప్యాడ్స్ భలే వాయిస్తున్నారు బాబు అని నేను నా రూమ్ దగ్గర తీసుకురమ్మాను. వచ్చాడు. ఉన్న తర్వాత అంకుల్ అన్నయ్య అని ప్రైజ్ లాడని చెప్పి వాడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాడు. ప్యాడ్స్ కదని అని రూమ్లోంచి తబలా తీశాడు. తబలా కూడా ఎత్తున్నాడు. తబలా కాదు, మా కీబోర్డ్ పెట్టుకుంటే కీబోర్డ్ తీసేసాడు. కీబోర్డ్ వాయిస్తున్నాడు. సో మొత్తం అన్నీ వచ్చేసినాయి వాడికి. ప్యాడ్స్ వాయిస్తున్నాడు, తబలా వాయిస్తున్నాడు, కీబోర్డ్ వాయిస్తున్నాడు. అప్పుడు మేమిద్దరం అనుకున్నాం, అరే బాబు వీడికి ఎట్లా వచ్చింది ఇది అంటే, చిన్నప్పటి నుంచి వచ్చిన విద్య. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగని చదువు అశ్రద్ధ లేదు, చదువులో కూడా టాపరు. సో నేను అదే చెప్తాను, మన పిల్లలు మొక్కే వంగకపోతే ఇంకంతే. చిన్నప్పుడే వాళ్ళకి చక్కని ఉపదేశం ఇప్పుడిప్పుడే వాళ్ళకి చక్కగా నాటుకుంటే ఇక వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు. సో మన పిల్లల గురించి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించే కదా బాధ అంతా. నా దగ్గర ఈ కరోనా టైంలో కూడా మనకి లైవ్ జరుగుతూ ఉండేది. ఇంకా వేరే అవకాశం లేదు. అక్కడక్కడి నుంచి పిల్లలు వచ్చి మిక్సర్ ఆపరేటింగ్, సౌండ్ ఆపరేటింగ్, లైవ్ ఆపరేటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న పాపం ఇక్కడ పిల్లలు ఇక్కడికి వస్తుంటే వాళ్ళ నాన్న అక్కడ స్తంభం దగ్గరికి వచ్చి పాలెట్టుకొచ్చేసి వాడు. స్తోత్రం చెప్పండి సార్. పిల్లల మీద ప్రేమ అక్కడ వరకు వచ్చి, ఎవరే బాబు రారా పాలు తాగరా అని పట్టుకొచ్చేవాడు మాట నాన్న. అంత ప్రేమ పిల్లల మీద. కానీ ఈరోజు ఆ పిల్లలు ఆశీర్వాద కారకులు అయ్యారండి. లాక్డౌన్లో కొంతమంది లాక్ అయినా
లాక్డౌన్లో కొంతమంది మంచిగా సెట్ అయ్యారు. ఈరోజు నా ఆశ ఏంటంటే మన పిల్లల గురించి కూడా మీరు ఆలోచించండి. పిల్లలు దేవుని వాక్యం వినాలి, పిల్లలు ఉపదేశంలో కట్టబడాలి. అది ఎప్పటికీ ప్రయోజనమే. చూడండి, ఇంకొక మాట కూడా చదివిస్తాను. సామెతల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 33వ వాక్యం చూడండి ఒకసారి. సామెతలు 1:33. నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, వాడికి కీడు వస్తుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఇంతకన్నా ఏం కావాలండి? ఈరోజు చాలామంది తల్లి, మా పిల్లోడు సాయంకాలం ఇంటికి వచ్చి దాకా టెన్షన్ అండి బాబు, టెన్షన్ అండి బాబు, టెన్షన్, ఏం చేస్తాడో తెలియదు అన్నాడు. ఇదిగో ఈ ఈ ఈ వాక్యం చెప్తున్న మాటలు ఏమనంటే, ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళంట సురక్షితంగా ఉంటారు, వాళ్ళకి కీడు వస్తుందనే భయం లేదు ఇంకా. ఎందుకంటే ఈ ఉపదేశం సరిగ్గా వాళ్ళు అంగీకరించారు. ఏమంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకి మీరు ఎన్ని ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగం, చదువు ఎన్ని మీరు ఇచ్చినా వాటితో పాటు దేవుని వాక్యాన్ని కూడా పంచండి. దగ్గర కూర్చోబెట్టి చెప్పండి. వాళ్ళు ఆ వాక్యం మైండ్లో సెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తొలగిపోవడానికి అవకాశం లేదు. వాక్యమే వాళ్ళని అడుగులు స్థిరపరిచేది. ఈ రాత్రి అలాగ మన పిల్లలు వాక్యము చేత ఉపదేశాన్ని పొందుదురుగాక. మంచి మనస్సాక్షి మన పిల్లలకి దేవుడిచ్చునుగాక. శుద్ధీకరణ వాళ్ళకి కలుగునుగాక. రైట్, ఇక 4వ మాట 5వ మాట రిఫరెన్స్లు ఇచ్చేసి ముందుకెళ్ళిపోతాను, సమయం పరిగెడుతుంది. 4వ మాట, యెహోవా చేత, దేవుని చేత కలిగే మరొక దీవెనల గురించి మాట్లాడుతాను. 32వ కీర్తన 2వ వచనం. 32వ కీర్తన 2వ వాక్యం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. సో 4వది, దేవుని చేత నిర్దోషి. మనుషులు కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనల్ని దోషిగా ఎంపిక చేయొచ్చు, కానీ దేవుని చేత మనం నిర్దోషి అని సాక్ష్యం పొందాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం దేవుని చేతనే మనం నిర్దోషి అని ఎంపిక చేయబడాలి. మనిషి ఉండే నైజం ఏమిటంటే ఏదైనా లోపాన్ని చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన నిర్దోషి అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాస్తవంగా చెప్పుకోవాలి అనంటే దానియేలు యొక్క జీవితాన్ని మీరు చూడండి, దానియేలు యొక్క భక్తి జీవితాన్ని మీరు చూడండి. సింహాలు ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసేయాలని ఒక రాజు ఒక జీవ తీసుకొచ్చాడు, ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు. 30 రోజుల వరకు, నెల రోజుల వరకు ఎవరు ఏ దేవుడికి పూజ చేయకూడదు. అలాంటి జీవ వచ్చినప్పుడు కూడా దానియేలు, నేనైతే ప్రార్థన చేయకుండా ఉండలేను, ప్రార్థన నాకు ఊపిరి అని యెరూషలేము వైపు అలాగ చేతులు చాపి దివారాత్రులు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేయటమే మొదలుపెట్టాడు. తీసుకెళ్ళి ఆ యొక్క సింహాల బోన్లో పడేశారు. విచిత్రం చెప్పిన, పడేసిన ఆయనకి నిద్ర పట్టట్లేదు. రాజుకి రాత్రి ఈయన గురించి ఆయన ఫాస్టింగ్ చేశాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజమే, దేవుని బిడ్డల గురించి దేవుడు నిద్ర పట్టనివాడు. ఒకే మాట చెప్పాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి గుడ్డిని ముట్టినవారన్నారు ప్రభు. కొన్నిసార్లు ఎంత వ్యతిరేకతలో, సేవలు, ఎన్ని పోరాటాలు, కానీ దేవుడు మనల్ని నిర్దోషిగా నిలబెట్టునుగాక. హుషారుగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. సో మీకు తెలియదు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. మన కండ్రిగా బ్రాంచ్ పరిచర్య ఉంది కదా, అట్టుగా మొన్న సండే వర్షిప్ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఊరోళ్ళందరూ ఏకమై అస్సలు ఇక్కడ ప్రార్థన పెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు అని ఊరందరూ ఇంచుమించు ఒక 50 మంది వచ్చేసి డిస్టర్బ్ చేసి ప్రార్థన జరగకుండా ఆటంకపరిచేశారు. పాపం వాళ్ళు ఈ వారమంతా చాలా బాధ వేదంతో ఉండిపోయారు. సో మేము మంగళవారం అంతా సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. ప్రభు ఏంటి, ఎవరి దేవుడిని వాళ్ళు పూజ చేసుకోవడానికి అర్హత ఉంది, స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది.
చట్టం ఇలా చెప్తుంది, సుప్రీంకోర్టు కూడా ఆజ్ఞ ఇచ్చింది, రాజ్యాంగంలో రాయబడిన మాట, ఎవరి దేవుణ్ణి వాళ్ళ స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుసుకోవచ్చు. మీ దేవుణ్ణి మీరు కొలవండి, మా దేవుణ్ణి ఎంత చెప్పినా సరే అస్సలు ఒప్పుకోలేదు వాళ్ళు. అలా ఒప్పుకోకుండా దేవుడిని నమ్ముకున్న ప్రజలకి ఎన్నో నిందలు, రకరకాలుగా మాట్లాడారు. ఇక దేవుడి దయ వల్ల మన సంఘంలో ఒక లాయర్ గారు ఉన్నారు. సో ఈ సందర్భాలు జరిగినప్పటికీ నాకు ఇంకా ఆలోచన వచ్చి, అసలు లాయర్ గారికి ఒకసారి ఫోన్ చేయండి అక్క, మాట్లాడండి, ఏమంటారు అంటే, ఆయన ఒక్క ఫోన్ కాల్కి ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. ఆయన దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎస్ఐ గారు ఊరిలోకి వచ్చి ఎవరైతే దారుణంగా మాట్లాడి తిట్టి అసభ్యంగా మాట్లాడారో వాళ్ళ చేత సంతకాలు పెట్టించి, అయిపోయి ఏమనలేదు మేము, అది తప్పు అయిపోయిందండి, వయసు రక్తమే చేయని చెప్పండి సార్, అల్లెలు చెప్పండి, ఒక్క ఫోన్ కాల్కి. సో దేవుడు ఎప్పుడు తన బిడ్డల్ని నిర్దోషిగానే నిలబెడతాడండి. హల్లెలూయా. సో స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మనం వాళ్ళని బలవంతంగా మతంలోకి ఏం దించట్లేదు కదా. సో దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలుకి నిద్ర పట్టకూడదు, కానీ రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. రాజు రాత్రంతా ఫాస్టింగ్ చేశాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో దానియేలు గురించి చదివిన మాట ఒకసారి చూడండి. దానియేలు 6:22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడతాను. ఆమేనని చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడతాను. భక్తి, తను చేసిన భక్తి దానియేలుని నిర్దోషిగానే నిలబెట్టింది. సో మనుషులు ఎన్నో నిందలు, మనుషులు ఏదో ఒక లోపాన్ని ఎతుకుతూ ఉంటారు, కానీ దేవుడు మన భక్తిని బట్టి మనల్ని ఎప్పుడు నిర్దోషిగా నిలబెడతాడు. ఆయన పని ఆయన జరిగించుకుంటాడు. యేసు నామములో అలాంటి కృప మనకు అనుగ్రహించబడును గాక. ఇక్కడ కూడా మందిరం కట్టినప్పుడు అంటే సేవ అంటే అపవాది ఏదో ఒక క్రియ చేస్తూ ఉంటాడు. అసలు ఓపెన్ ప్లేస్ ఏమీ లేని ఖాళీ ప్లేస్లో చిన్న షెడ్ వేసాం, ఊరంతా సచ్చిలైపోతున్నాయండి అని కంప్లైంట్ ఇచ్చేశారు. ఊరంతా సచ్చిలేటరా బాబు, ఇక్కడ ఒక్క చర్చ్ కూడా లేదు, ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు, అన్నీ మాకు గోల నిద్ర పట్టినవారండి. అసలు ఈ ఒక్కటి కూడా లేదు, అంతా ఈత చెట్లు ఉండేవి, భయంకరమైన తప్పులు ఇవన్నీ. దేవుడి కృప, దేవుని పని ఎప్పుడు ఆగదు. ఆయన పని నిశ్చయముగా దేవుడు జరిగించునుగాక. ఆయన చేత మనం నిర్దోషులుగా ఎంచబడదుముగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 10వ వాక్య భాగం. సమూయేలు మొదటి పుస్తకం 24:10. త్వరగా చూడాలి. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించును. ఓకే, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి, చివరి మాట, యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నేను అతన్ని చంపను. చాలా హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో 5వది, యెహోవా చేత అభిషేకం. ఆమేనండి. హుషారుగా చెప్పాలా, నాకులాగా డల్గా ఉన్నారు మీరు, ఇంకో హుషారుగా చెప్పండి హల్లెలూయా. యెహోవా చేత అభిషేకం. సో దేవుడు చెప్తున్నాడు, ఆయన చేత అభిషేకించబడాలి మనం. సో యెహోవా చేతనే వారిని రక్షిస్తాను, కత్తి చేత కాదు, డాలు చేత కాదు, గుర్రాల ద్వారా కాదు. ఎలాగ ప్రభా? యెహోవా చేతనే. సో ఇప్పుడు యెహోవా చేత మనకి అభిషేకం. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే ఒకటే అంటాడు దావీదు, యెహోవా చేత అతడు అభిషేకించబడ్డాడు కనుక నేను అతన్ని చంపను. నిజంగా అభిషేకం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అందుకే ఈ నూతన సంవత్సరం మీరు దేవుని దగ్గర పొందుకోవాల్సింది ఏంటంటే, ఆయన చేతుల మీద ఉన్న ఆ అభిషేకం నిన్ను తాకునుగాక. ఆ అభిషేకం నీలోకి వస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. యేసు ప్రభుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుని అభిషేకించాడు కనుకనే అనేకులకు సువార్త ప్రకటించాడు. అభిషేకించబడిన వాళ్ళు మౌనంగా ఇంటి దగ్గర కూర్చుని ఉండలేరండి. ఖచ్చితంగా దేవుని గురించి వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు.
ఏదో ఒక మాట దేవుని గురించి వాళ్ళు బోధిస్తూనే ఉంటారు, సువార్త చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ అభిషేకం వాళ్ళని ఖాళీగా ఉండనివ్వదు. ఈరోజు దేవుని సందులో నువ్వు రక్షించబడి ఉంటే నీవు పొందుకున్న ఆ అభిషేకం నీ ప్రాంతాన్ని గురించి, నీ కుటుంబం గురించి, నీ రక్త సంబంధుల గురించి ఏదో ఒక సందర్భంలో అయినా సరే ప్రభు గురించి చెప్పే ఆ అభిషేక వరాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇంకా వాక్యం ఈ విధంగా రాయబడి ఉందండి, అభిషేకించబడిన వాళ్ళంట సమస్తాన్ని ఎరుగుతారు, సమస్తాన్ని గుర్తిస్తారు. వాళ్ళు ఆ అభిషేకం ఏం చేస్తుందంటే గ్రహించేటట్లుగా చేస్తుంది. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. అభిషేకం పొందిన వాని గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును చూసారా, సమస్తాన్ని గ్రహిస్తారు. అంటే అభిషేకం నీకేం చేస్తుందంటే సమస్తాన్ని గ్రహించుకున్నట్లుగా చేస్తుంది. ఇంట్లో ఒక తల్లి అభిషేకించబడితే భర్త ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ప్రార్థన చేసుకున్నాడా, డ్యూటీకి వెళ్తున్నాడా, బాధ్యతగా ఉంటున్నాడా, ఒక తల్లి ఆ అవగాహన రావాలి. లేకపోతే భార్య గురించి నిజంగా భర్త అభిషేకించబడితే భార్య దేవుని మాటల ప్రకారంగా జీవిస్తుందా, భక్తిగా ఉందా, పిల్లల్ని చక్కగా చూస్తుందా, ఆ అవగాహన ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అభిషేకించబడిన వారి తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఆ యుక్త వయసులోకి వచ్చినప్పటికీ వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఎలా తొట్టిల్లిపోతున్నారో, తొలగిపోతున్నారో ముందుగానే తల్లి తండ్రి గ్రహించి వాళ్ళని ఆ లోక సంబంధమైన వాటికి వెళ్ళకుండా దేవునిలో నిలిచేటట్లుగా చేస్తారు. ఓ తల్లి నాతో చెప్పిందండి, అయ్యా ఈ తల్లికి అస్సలు పిల్లల గురించి ఏం పట్టించుకోదయ్యా, ఎప్పుడు పనో 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 అంటది. భర్త పనో పని అంటాడు, భార్య పనో పని అంటది. మరి పిల్లలు ఎవరయ్యా చూసేది? చూడండి, చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద జాబులు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఖాళీ లేక భార్య జాబు, భర్త జాబు, ఇద్దరు జాబుల వల్ల పిల్లల్ని పట్టించుకునేంత ఖాళీ లేక పిల్లల్ని పని మనిషికి ఇచ్చేస్తూ ఉంటారు. చాలా చోట్ల మీరు చూస్తూ ఉంటారు కదా, అన్నం తినిపించవలసింది పని మనిషే, పిల్లలకి ఏమైనా బట్టలు వేయాలని, ఏం చేయాలని అన్ని పని మనిషికి అప్పచెప్పేస్తూ ఉంటారు. ఒక పెద్ద ఆయన చెప్తే ఇలా అన్నాడు, ఇదిగో నీ పిల్లల్ని ఈజీగా పని మనిషికి అప్పచెప్పేస్తున్నారు, నీ చేతిలో ఉన్న ఏటీఎం కార్డు పని మనిషి చేతికి ఇస్తావా? మాట్లాడలేదు. ఇస్తామా? మన ఏటీఎం కార్డు ఇస్తామా? ఎవరు? మీ పర్స్ పని మనిషికి ఇస్తారా? ఎవరు? మీ మొబైల్ ఇస్తారా? సెల్ ఫోన్ ఇస్తారా? ఇవ్వరు. మరి అంతకంటే విలువైన పిల్లల్ని పని మనిషి చేతిలో పడేసి డ్యూటీ 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 అనుకుంటా ఇదిగో బాధ్యతగా లేకపోతే రేపొద్దున్న పిల్లలు ప్రయోజకులు అవరు. పని మనిషి ఏం నేర్పిస్తుందో తెలియదు. మీకు మాట ఖచ్చితంగా చెప్తాను, మీరు అందుకే పిల్లల విషయంలో మరింత శ్రద్ధ ఈ సంవత్సరం మీరు తీసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయిన ఈ లోకంలో పిల్లల్ని పెంచడం చాలా కష్టతరంగా ఉన్న ఈ ట్రెండ్. ప్రార్థనకు వచ్చేటప్పుడు చూడండి, అబ్బాయి వచ్చాడు, అమ్మాయి రాలేదమ్మా, పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళిందండి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎక్కడ ఉంటారు పెద్దమ్మ? ఆ పక్కనే ఉంటారని పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పొచ్చాను. నేను అంటాను, ఆ పిల్లకి వాళ్ళ పెద్దమ్మ బుద్ధులే వస్తాయి. మాట్లాడట్లేదు, ఒక్కరు కూడా చెప్పట్లేదు. వాస్తవమా కాదా? ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ దేవుడి దగ్గర పెట్టి అన్ని ప్రసాదాలు కుడుక్కుని మింగేస్తుంది, ఈ అమ్మాయి కూడా అదే వచ్చేస్తుంది. అందుకనే అన్ని వివేచించే ఆత్మ జ్ఞానం దేవుడు మీకు దయచేయునుగాక. సమస్తాన్ని గ్రహించుకునే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు ఎక్కడుంటే అక్కడే పిల్లల్ని విషయంలో మరింత శ్రద్ధ తీసుకోండి. ఈ సంవత్సరం దేవుని కృప అభిషేకం మీ తల మీద ఉండునుగాక. ఓకే, నేను ముగిస్తున్నాను. దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షిస్తాను. కత్తి వల్ల కాదు, విల్లు వల్ల కాదు, యుద్ధం వల్ల కాదు, గుర్రాల వల్ల కాదు. ఎన్ని చెప్పాడు అక్కడ? దేవుని చేతనే రక్షిస్తాను. దేవుని చేత కలిగే ఆ రక్షణ ఎలా ఉంటుందో, దేవుని చేత ఎలాంటి దీవెనలు ఉంటాయో ఒక 5 విషయాలు మీకు మీ ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, దేవుని చేత పిలువబడితేనే ఘనత.
ఆయన పిలిచిన ఆ పిలుపుకు లోబడితేనే ఘనత మనకు వస్తుంది. నెంబర్ 2, దేవుని చేతనే ఆశీర్వాదం. నెంబర్ 3, దేవుని చేత నీ పిల్లలు ఉపదేశం పొందాలి. నెంబర్ 4, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి. నెంబర్ 5, దేవుని చేత అభిషేకించబడాలి. ఈ మాటలు మన గుండెల్లో దేవుడు స్థిరపరిచి దేవుని చేతనే మనం రక్షించబడే కృప దేవుడు మనకిచ్చునుగాక.